యాహ్! అసలు ఏం జరిగింది అసలు? అంటే మీ జీవితంలో ఏం జరిగింది? ఏ ఏజ్‌లో జరిగింది అసలు? సింపుల్ స్టోరీ. 20 ఏళ్ళకి పెళ్లి చేశారు. హ్మ్. ఎందుకంటే మంచి సంబంధం అన్న ఉద్దేశంలో. సో, దాని తర్వాత హస్బెండ్ పెట్టే ఫిజికల్, మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోయాను. మల్టిపుల్ ఎఫైర్స్ ఉన్నాయి ఆ అబ్బాయికి. హ్మ్. ఆ ఏజ్‌లో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ జరిగి 16, 17 సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. ఆ టైంలో ఎట్లయినా సరే అమ్మ కాంప్రమైజ్ అవ్వమ్మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు తప్ప, నిలదీద్దామన్న తపన ఈ రోజుకి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో చాలా తక్కువగా అవును. ఉంటది. సో, అది నేను బయట ఎవరికీ షేర్ చేసుకోలేక, షేర్ చేసుకున్న కాంప్రమైజ్ అవ్వు అనేసరికి నేను అటు వెళ్ళలేక, ఇటు వెళ్ళలేక మనసులో బాధపడుతూ అది నాకు ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయాల్సొచ్చింది. ఓకే. అండ్ అంటే 2005లో మ్యారేజ్ అయిందా మీకు? లేదు 2009లో మ్యారేజ్ అయింది. 2009లో. యెస్. ఓకే. మీకప్పుడు ఇష్టమేనా అబ్బాయి? సీ పేరెంట్స్ చెప్పిన తర్వాత మనం నో అనటానికి లేదు కదా! ఓకే. సో, ఎవరైనా సరే అమ్మ మనది మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ. సో, పెళ్లి చేసుకుంటే లైఫ్ బావుంటది. సో, కాబట్టి అబ్బాయి కూడా మంచోడు, మంచి జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి ఇక పేరెంట్స్ మాట కాదనలేం కదా! ఎవరైనా సరే. హ్మ్. సో, సో, ఏం అట్లా. జాబ్ చేస్తుండే తను? సో, అప్పుడు సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్‌గానో ఏదో చేస్తుండే. లిటరల్లీ ఈ రోజుకి నాకు అసలు గుర్తు కూడా లేదు. ఓకే. ఈవెన్ ఇప్పుడు మీరు పేరు అడిగితే సడెన్‌గా నేను ఆలోచించాలి పేరేంటి అని. అవునా? పేరేంటి అసలు? నో. అది నేను వాళ్ళకి పెట్టే ఎక్స్‌క్యూజ్ అనొచ్చు. ఐ డోంట్ వాంట్ రివీల్ హిస్ నేమ్. ఓకే. యాహ్! బికాజ్ తను ఆల్రెడీ మ్యారీడ్. సో, హి ఈస్ హావింగ్ 2 కిడ్స్. సో, ఓకే. నా లైఫ్‌లో ఎంత శత్రువు అయినా సరే తన సొంత పిల్లలకి ఫాదరే కింగ్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. హ్మ్. సో, అంటే ఇంకా మీలో అది ఉందన్నమాట. అంటే వాళ్ళ తననే పైన కాదు ఎవరైనా సరే నా శత్రువుకైనా సరే వాళ్ళకి పిల్లలున్నారు, ఏదైనా వాళ్ళ లైఫ్ ఉంది అని తెలిస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్‌ని పాడు చేసే రైట్స్ నేను తీసుకోను. ఓకే. ఇది ఇక్కడితో అయిపోవాలి. నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళకూడదన్న మనస్తత్వం నాది. ఓకే.